హలో ఆల్, వెల్కమ్ టు గివి వ్లాగ్స్. ఈరోజు మనం ఎండు మాంసంతో పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీన్ని ఒట్టి తుణుకల కూర కూడా అంటారండి రాయలసీమ సైడ్ అయితే. ఫస్ట్ మనం ఒక ఎండు మాంసం తీసుకొని మనకి ఎంత కావాలో కర్రీకి అంత పక్కకు తీసి పెట్టుకోండి. తర్వాత దీన్ని బాగా దంచుకోవాలండి. దంచుకోవడం అంటే ఇది హార్డ్గా ఉంటుంది కదా, ముక్క కొంచెం మెత్తపడాలి. ఇలా కాకుండా ఒక్కొక్కటి వేసి ఏదో నేను చూపిస్తున్నట్లుగా కొంచెం అట్లా దంచుకుంటే ఈ మాదిరి కొంచెం సాఫ్ట్ అవుతుంది. అప్పుడే మనకి దాంట్లోకి జ్యూసెస్ అనేవి బాగా దిగుతాయి, బాగా బాయిల్ అవుతుంది. అన్నీ అలా దంచుకున్నాక దాన్ని వాటర్లో వేసి బాగా వాష్ చేసేసి ఒక 1 అవర్ అయినా లేదా హాఫ్ అన్ అవర్ అయినా అట్లా నానపెట్టి పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసి ఒక కుక్కర్ తీసుకొని కొంచెం ఉప్పు, పసుపు, ఆయిల్ వేసి 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, కారం పొడి, ధనియాల పొడి, సాల్ట్ ఈ 3 వేసేసి మళ్ళీ బాగా ఫ్రై చేసుకొని తగినంత వాటర్ పోసుకొనేసేయండి. వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఒక 6 విజిల్స్ అలా పెట్టేసేయండి. 6 విజిల్స్ అలా పెట్టిన తర్వాత ఇది మనకి ఈ మాదిరి కర్రీ అనేది ఫామ్ అయిపోతుందండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. సంగట్లోకి, దోశ, ఇడ్లీ, రైస్లో కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.